సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని సంగుపల్లి గ్రామంలో యూపీఎస్ స్కూల్ పైకప్పు పెచ్చులూడింది. 2004లో కట్టిన పాఠశాల 19 సంవత్సరాలు కూడా పూర్తి కాకముందే శిథిలావస్థకు చేరిందని, దీని అంతటికీ కారణం అప్పటికి కాంట్రాక్ట్ నాణ్యత పాటించకుండా పనులు చేయడమే అని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. అధికారులు పర్యవేక్షణ లోపం వల్ల పిల్లల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయని అన్నారు. ఇది ఇక్కడ ఉన్నాయి అక్కడ బయట హోల్స్ కరెక్ట్ గా పెట్టారు. అక్కడ అంతా సిమెంట్ పడి ఉన్నది. నా పేరు షేక్ ప్రదీప్ కుమార్. నేను యూపీఎస్ సంగపల్లిలో ఎస్జిటిగా పనిచేస్తున్నాను. నేను పాఠశాలకు ఉదయం 8 గంటలకు లాక్ తీయగానే ఆఫీస్లో ఉన్న ఆఫీస్ గది యొక్క పైకప్పు పెచ్చులూడి కింద పడిపోయి ఉన్నది. ఈ విషయాన్ని మా హెచ్ఎం మేడం గారికి తెలియపరిచాను. ఇదే ప్రమాదము స్కూలు రన్ అవుతున్నప్పుడు జరిగినట్లయితే పిల్లలకు ప్రమాదం జరుగుతుండే, కానీ నైటు జరగడం వల్ల ఎటువంటి ప్రమాదం జరగలేదు. 6th వార్డ్ కౌన్సిలర్ శ్రీమతి రజిత గారు స్కూల్ బిల్డింగ్లో ఇలా జరిగింది, ఒకసారి విజిట్ చేయండి అని కోవడం జరిగింది. దాంతోపాటు నాకు వేరే వారి నుంచి కూడా ఈ స్కూల్ యొక్క వీడియో కూడా పంపించడం జరిగింది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఈరోజు కూడా మన ఊరు మనబడి సమీక్ష జిల్లా కలెక్టర్ గారి దగ్గర జరుగుతున్నాయి. కాబట్టి గతంలో స్థానిక కమిషనర్ గారిని, అలాగే రజిత గారిని, అలాగే మన మున్సిపల్ చైర్మన్ గారిని తీసుకొని ఈ స్కూల్ విజిట్ చేయడం కూడా జరిగింది. పాత స్కూల్ ఎక్కడైతే చెట్టు మనిషి పగులు వచ్చాయో దాన్ని తీసేసి దాని స్థానంలో కొత్త భవనాన్ని నిర్మించాలని చెప్పేసి ఇప్పుడు ఎంఓఎండికి తెలియజేయడం జరిగింది. అయితే పాత స్కూల్ ఇప్పుడు కూడా చెట్లు వచ్చి వేర్ల ద్వారా పగులు పచ్చినా కూడా మరి అది గట్టిగానే ఉన్నది. కానీ కొత్తగా నిర్మించబడ్డ 2004లో నిర్మాణం చేయబడ్డటువంటి స్కూల్ ఏదైతే ఉన్నదో దాని యొక్క పైకప్పు చూడడం కొద్దిగా నాణ్యతా లోపం కనపడుతున్నది. కాబట్టి దీన్ని అప్పుడు సర్వశిక్షా అభియాన్ నుండి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు సర్వశిక్షా అభియాన్ను ఈడబ్ల్యూఐడిసి వాళ్ళు చూస్తున్నారు కనుక ఈడబ్ల్యూఐడిసి వాళ్ళని పంపించి మరి దానికి ఏ రకమైన మరమ్మతులు తీసుకోవడానికి వీలుంటే మరమ్మతులు తీసుకోవడం, అలాగే ఈ ఏదైతే ప్రాథమికోన్నత పాఠశాల మరి శిథిలావస్థలో ఉన్నదో దాని స్థానంలో ఎంఓఎంఈకి కొత్త గదులు ప్రతిపాదనలు తయారు చేయమని చెప్పేసి వారు కూడా కోరడం జరుగుతుంది. ఈ సందర్భంగా నేను గౌరవ హెడ్మాస్టర్ గారిని కోరడం ఏంటంటే మనం మరమ్మతులు తీసుకునేంత వరకు కొద్దిగా జాగ్రత్తగా ఉండి వేరే రూమ్లోకి ఆఫీస్ రూమ్ షిఫ్ట్ చేసి మరి ఆ రకంగా ఉంటే బాగుంటుందని ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతున్నాయి. మరి అదేవిధంగా ఈ స్కూల్ విజిట్ చేసినప్పుడు కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు గౌరవ కలెక్టర్ గారు తర్వాత హెడ్మాస్టర్ గారు కోరడం ఏంటంటే దీంతో పాటు మనకు టాయిలెట్స్ ప్రాబ్లం కూడా ఉన్నాయి, టాయిలెట్స్ కూడా ఇవ్వాలని చెప్పేసి కోరడం జరిగింది. ఈ మనం ఎంఓఎంబీలో ఎప్పుడైతే తీసుకుంటామో ఎంఓఎంబీలో తీసుకున్నప్పుడు మన ఊరు మనబడిలో తీసుకున్నప్పుడు పాఠశాలతో పాటు పాఠశాలకు అవసరమైనటువంటి టాయిలెట్స్తో పాటు తర్వాత డైనింగ్ హాల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అవన్నీ కూడా సమకూర్చడానికి చర్యలు తీసుకుంటాం. కాకపోతే అదృష్టం ఏంటంటే నైట్ పూట జరిగింది, డే అంతా జరిగితే మరి ప్రమాదం కొద్దిగా గాయాలు జరిగే ప్రమాదం కూడా ఏర్పడింది. కాబట్టి మరి ఇక్కడ మరి ఆ రకమైనటువంటిది మనకు చాలా సంతోషకరం. ఎందుకంటే ఆ రకమైనటువంటి ఘటన జరగలేదు కనుక అయినా నాణ్యతా లోపం అట్లా ఉండడం అనేది సరైనటువంటిది కాదు. కాబట్టి తక్షణమే మరి ఇన్స్పెక్షన్ చేపిస్తాము. ఎందుకంటే ఇది 2004 అంటే 2004లో కట్టిందంటే దాదాపు 12 సంవత్సరాలు అయింది. మినిమంగా ఒక 35-40 ఇయర్స్ ఉండవలసినటువంటి బిల్డింగు మరి 19 సంవత్సరాలకే పైకప్పు పడిపోవడం అనేది
శోచనీయమైనటువంటి విషయం. ఆ నాణ్యతను కూడా చెక్ చేయించి దానికి బాధ్యులైనటువంటి కాంట్రాక్ట్ నుంచి రికవరీ చేయించుకునే విధంగా ఈడబ్ల్యూడిసి వాళ్ళని కోరడం జరుగుతుంది.